లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అనేక రకాల సమస్యలతో ఉండేటువంటి పోస్ట్ ఆపరేటివ్గా కానీ ఆపరేటివ్ టైంలో కానీ ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశము ఉంటుంది. పర్టికులర్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పటికీ కూడా అనేక రకాల సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం సుమారుగా యావరేజ్న 10 to 15% ఉంటుంది. ఇందులో తొలి రోజుల్లో ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలు చాలా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆపరేషన్ టైంలో చేసేటువంటి మనం అనేక రకాల భాగాల్ని మనం కలపడం జరుగుతుంది. లివర్లో ఉండేటువంటి రక్తనాళాల్లో ప్రాబ్లం రావడము, లేకపోతే లివర్ని జ్యూసెస్ని డ్రైన్ చేసేటువంటి బైల్ డక్ట్స్లో ప్రాబ్లమ్స్ రావడము, బ్లీడింగ్ కావడము, ఇటువంటి రిస్క్ అనేది ఇనిషియల్ పీరియడ్లో ఎక్కువగా ఉంటుంది. క్రమేణా రోగి రికవర్ అవుతున్నప్పుడు లివర్ ఫెయిల్ అయ్యే రిస్క్ ఒకటి, అంటే శరీరము పెట్టిన లివర్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా తొలి రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్లో చూసుకున్నట్టయితే లివర్ని శరీరం తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒకటి మనకి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి పార్ట్ని శరీరము యాక్సెప్ట్ చేసే అవకాశాలు లివర్లో ఎక్కువగా ఉంటాయి. రాను రాను మనము ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చూసే సమస్యలు సెప్టిక్ తోటి రిలేటెడ్ ముడిపడి ఉండేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. పెట్టిన లివర్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా తొలి రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్లో చూసుకున్నట్టయితే లివర్ని శరీరం తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒకటి మనకి ఒక వరంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి పార్ట్ని శరీరము యాక్సెప్ట్ చేసే అవకాశాలు లివర్లో ఎక్కువగా ఉంటాయి. రాను రాను మనము ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చూసే సమస్యలు సెప్టిక్ తోటి రిలేటెడ్ ముడిపడి ఉండేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. అంటే శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే లివర్ని శరీరం యాక్సెప్ట్ చేయడానికి మనం కొన్ని రకాల మందుల్ని, ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ అంటే బాడీ రెసిస్టెన్స్ని తగ్గించేటువంటి మందుల్ని వాడడం జరుగుతుంది. ఇవి డబల్ ఎడ్జెడ్ స్వార్డ్. అంటే ఆ మందులు వాడకపోతే శరీరము పెట్టిన లివర్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ మందులు బార్డర్ లైన్ని దాటి ఎక్కువగా మనం యూజ్ చేస్తే శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బాగా తగ్గించేసి, బాడీ రెసిస్టెన్స్ పవర్ని తగ్గించేసి శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు దారితీస్తాయి. సో ఇది చాలా బ్యాలెన్స్డ్గా మనము ఈ వ్యవహారాన్ని ముందరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో టెక్నికల్ ఇష్యూస్తో పాటుగా మనం వాడేటువంటి మందుల మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనం ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం.